నమస్తే, నేను మీ పేరు. మీరు చూస్తున్నారు మీకు ఇష్టమైన ఛానల్, మీకు నచ్చిన ఛానల్ మీ రైతు బిడ్డ ఛానల్. ఈరోజు ఒక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి. గేదెల్లో చూడి నిలవకపోవడానికి గల కారణాలు, వాటి చికిత్స ఏ విధంగా చేయాలన్నది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. అయితే మొదటగా మన వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. తప్పక మన ఛానల్ అయితే ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేడు రైతులు ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్య గేదెలు ఎదక నిలవకపోవడం అనేది చాలా ముఖ్యమైన సమస్యగా ఉంది. దీనికి గల కారణాలు ఏంటి, దీన్ని ఏ విధంగా నివారించాలన్నది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. ముఖ్యంగా నిలవకపోవడానికి 4 కారణాలు అయితే ఉన్నాయి. ఒకటి పొలాంగ్ హీట్, రెండవది ప్రతిరోజు ఇవి ఎదలోకి రావడం, మూడవది వారానికి ఒకసారి ఎదలోకి రావడం, నాలుగవది పాడి పశువుల్లో గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఉండటం. ఈ 4 కారణాల వలన ఇవి అనేది నిలవకపోవడం జరుగుతుంది. దీనికి గల కారణాలు ఏమిటి ఇది తెలుసుకుందాము. పొలాంగ్ హీట్ అనేది ప్రతి రోజు ఏవైతే మన పశువు ఎదకు వస్తుందో ఈ ఎదకాలం అనేది 1 నుంచి 2 రోజుల వరకు అయితే ఉంటుంది. కానీ ఈ పొలాంగ్ హీట్తో బాధపడుతున్న గేదెకు 3 నుంచి 5 రోజుల వరకు కూడా ఇవి ఎదలో ఉండిపోవడం వలన వీటికి నిలవదు. దీనికి ముఖ్యమైన కారణము హార్మోన్ లోపం వల్ల ఇలా జరుగుతుంటుంది. రెండవ ప్రాబ్లము ప్రతిరోజు ఎదలోకి రావడం. ఈ గేదె అనేది ప్రతిరోజు ఎదలోకి రావడం అనేది కూడా హార్మోన్ లోపం వల్లే జరుగుతూ ఉంటుంది. దీనికి వలన కూడా నిలవకపోవడం జరుగుతున్నది. మూడవది వారానికి ఒకసారి ఎదలోకి రావడం. ఈ విధంగా ఇవి వారానికి ఒకసారి ఇవి ఎదలోకి రావటం అనేది కొన్ని గేదెల్లో జరుగుతుంటుంది. దీనివల్ల అండాశయంలో తిత్తులు లేక కణుతులు ఉండిపోవటం వల్లనే ఇటువంటి సమస్య అనేది వస్తుంది. దీనివల్ల కూడా గేదెల్లో నిలవదు. నాలుగవది కనుక మనం చూసుకున్నట్లయితే పాడి పశువుల్లో గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఉండటం. ఈ విధంగా ఒక గేదెకి గర్భాశయంలో ఇన్ఫెక్షన్ అంటే చీమిలాగా మన పేడ వేసినప్పుడు పడతా ఉంటుంది. అది కూడా దానివల్ల కూడా ఈ అనేది నిలవదు. పేడలో మనకు చీమి కనుక కనిపించినట్లయితే డాక్టర్ను సంప్రదించి వారి సలహాల మేరకు దీనికి ఇంజక్షన్లు అయితే చేయవలసి ఉంటుంది. గర్భంలోకి ఇంజక్షన్లు అయితే ఎక్కించాలి. అలా ఎక్కించడం వలన ఈ సమస్యను కొంతవరకు మనం నివారించి నిలవడానికి మనకి దోహదం చేస్తుంది. పొలాంగ్ హీట్తో బాధపడుతున్న గేదెకి ఏదైతే ఎదకాలం అనేది 2 నుంచి 3 నుంచి 5 రోజుల వరకు అయితే ఉంటుందో దానికి ఈ పొలాంగ్ హీట్కి ఇంజెక్షన్ చేసిన రోజే ఆరో ఇంజెక్షన్ కూడా చేయించినట్లయితే వీటికి ఈ సమస్య నుంచి కొంతవరకు బయటపడడానికి అయితే అవకాశం ఉంది. అలాగే రోజు ఎదలో ఉండటం కూడా హార్మోన్ లోపం వల్ల జరుగుతుంది కాబట్టి దీనికి కూడా ఇంజెక్షన్ చేసిన వెంటనే ఆరో ఇంజెక్షన్ చేయించినట్లయితే ఈ సమస్యను నుంచి బయటపడవచ్చు. అలాగే 7 రోజులకు ఒకసారి అంటే వారానికి ఒకసారి ఎదలోకి వస్తూ ఉన్నట్లయితే ఇలాంటి దానికి హార్మోన్ ప్రోటోకాల్ను వాడినట్లయితే టానిక్ను వాడినట్లయితే ఈ సమస్య నుంచి ఇది బయటపడటానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే మరొక ముఖ్యమైనది ఏంటంటే పశువుల్లో గర్భాశయంలో ఇన్ఫెక్షన్ రావడం అనేది చాలా వరకు జరుగుతూ ఉంటుంది. ఇలాంటి దానికి మాత్రం అసలు మొదటగా ఇవి వేట్లో ఎక్కువగా వస్తాయంటే సూడి సమయంలో మెయ్యి రావడం వంటి కారణాల వలన, అలాగే మాయ సరిగా పడకపోవడం వలన ఈ గర్భాశయంలో ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. గర్భాశయంలో ఈ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే తగు చర్యలను తీసుకోవాలి. మెయ్యి వచ్చే గేదెల్లో ఈనిన తర్వాత దానికి ఒకసారి చెక్ చేయించి, మెయ్యి వచ్చే గేదెలను ప్రతిదాన్ని అయితే మనం నిర్లక్ష్యం అయితే చేయకూడదు. దాన్ని ఈనిన తర్వాత వెంటనే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి దాన్ని చెక్ చేయించి లెనోవో ఏపీ, లెస్జిన్, యూటెగార్డ్ వంటి పైన తెలిపిన ఏదో ఒక మందు ద్వారా దీని గర్భాశయాన్ని క్లీన్ చేయించాలి. అలాగే మాయ వేసిన తరువాత కొన్ని గేదెల్లో కొంత మాయ అనేది గర్భాశయంలో ఉండిపోతుంటుంది. అలా ఉండటం వలన కూడా గర్భాశయంలో ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. దీన్ని నివారించడానికి
ఈనిన గేదెల్లో మాయ వేసిన తరువాత ప్రియాబోలస్ను గర్భాశయంలో పెట్టించాలి. ఇలా పెట్టించడం వల్ల గర్భాశయంలో ఇన్ఫెక్షన్ అనేది రావడానికి చాలా తక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. మాయ పడని గేదెలకు, ఏవైతే కొన్ని గేదెలకు మాయ అనేది పడటం జరగదు, అలా మాయ పడని గేదెలకు మాయ తీసిన వెంటనే ఎగ్జాబార్ లేదా యుటివేవి వాడితే గర్భాశయంలో ఈ మాయ అనేది పూర్తిగా పడిపోవడానికి, గర్భంలో ఇన్ఫెక్షన్ అనే ప్రాబ్లం రాకుండా సహాయపడుతుంది. అలాగే గర్భాశయంలో ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా ఒక గేదె 21 రోజులకు ఎదకు రావటం, మరలా తిరిగి మళ్ళీ 21 రోజుకి ఎదకు రావటం జరుగుతుందంటే అలాంటి గేదెలకు ఇన్ పాజిటివ్ అనే టానిక్ను ఎద ఇంజెక్షన్ చేసిన తరువాత 150 ml తాగించాలి. మరలా 6 గంటల తర్వాత మరొక 150 ml మందును పశువుకు తాగించాలి. ఇలా తాగించటం వలన పశువు యొక్క వీర్య కణాలు లైఫ్ అనేది పెరుగుతుంది. అలాగే వీర్య కణాల చలనం పెరుగుతుంది. దీని వలన పశువు ఎద నిలవడానికి ఎక్కువ అయితే దోహదం చేస్తుంది. కనుక రైతు సోదరులు వీటిని గమనించి మీ యొక్క గేదెలకు ఇలాంటి ప్రాబ్లం ఉన్నదనేది మీరు తెలుసుకోవాలి. ఎప్పుడు గేదెను గమనించాలి, ఎప్పుడు ఎదకొస్తుంది, ఈ ఎదలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవి ఎప్పటికప్పుడు తెలుసుకుని ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడవచ్చు. అప్పుడే మీ పాడి పశువులు ఆరోగ్యకరంగా ఉంటాయి, మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ఇలాంటి వీడియోలను మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. అందరూ బాగుండాలి, ఆ అందరిలో నేను కూడా ఉండాలి.